వచ్చారు ఔరంగజేబు. ఇప్పుడు కూడా అలానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామన్నారు ఆయన. పాకిస్తాన్కు ఎంత పెద్ద ముప్పు ఉన్నా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఔరంగజేబు వ్యాఖ్యలతో బయటపడింది పాకిస్తాన్ అసలైన కుట్ర. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ని టార్గెట్గా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది పాకిస్తాన్. ఈ దాడిలో 40 మంది భారత పారామిలిటరీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన మీద విచారణకు సంబంధించి ఇటు ప్రభుత్వం ఆదేశించిన తర్వాత, పక్కా ఆధారాలను కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు తన అసలు బుద్ధి, తన వక్ర బుద్ధిని బయటపెట్టింది పాకిస్తాన్. ఈ దుర్మార్గపు పాకిస్తాన్, ఈ దరిద్ర కొట్టి పాకిస్తాన్, ఈ దౌర్జన్యపు పాకిస్తాన్. మీరు చూడొచ్చు, ఆత్మాహుతికి పాల్పడిన ఘటన ఆ రోజు ఆర్మీ ట్రక్ని పేల్చేస్తుంది. అదుగు ఆ ఉగ్రవాదుల కారుతో వచ్చి మన వాహనాన్ని పేల్చేస్తుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అక్కడికి దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆత్మాహుతి దాడికి పాల్పడితే ఈ ఘటనలో 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదిగో మన జవాన్లు, అదిగో మన సైనికులు, వాళ్ళ ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటన మాకేం సంబంధం లేదు, మాకేం కాదు, మాకు అస్సలు దీంతో సంబంధమే లేదు అంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ ఇన్నాళ్ళకి 2019కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఘటన యావత్ భారతావని మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు తన నిజ రూపాన్ని బయటపెట్టింది. ఎందుకే వైస్ మార్షల్ ఏమంటున్నాడు, ఎయిర్ వైస్ మార్షల్ ఏమంటున్నాడు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. If tactical brilliance in Pulwama, you have showed your tactical brilliance. What is your tactical brilliance? To kill the paramilitary forces is your tactical brilliance? Is your tactical brilliance to kill the forces? Where stabbing is your tactical business, where tactical brilliance. Mari mukhyanga, the Western countries should see this. ఇటు ఈ దుర్మార్గులు భారత్ మీద దాడి చేసే పారామిలిటరీ బలగాల మీద దాడి చేసినప్పుడు ఎంత దర్జాగా ఒప్పుకుంటున్నారు, ఎంత దౌర్జన్యంగా ఒప్పుకుంటున్నారు. పశ్చిమ దేశాలు చూడాల్సిందే. అమెరికా రెండు కళ్ళు ఏవిడ పొరల కప్పు ఉంటే కాస్త ముఖం కడుక్కొని విను. భారత్ మీద దాడి చేసింది. లేదు నువ్వు వినే సత్తా నీకు లేదనుకుంటే, చైనా కూడా వినే ఓపిక లేదనుకుంటే పక్కన కూర్చోండి. ఎందుకంటే భారత్కి ఇక పోయేదేం లేదు, భారత్ ఇక కోల్పోయేదేం లేదు. గట్టిగా పిడికిలు బిగించిందా పాకిస్తాన్ ఎగిరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు పెంచి పోషించే ఆ ఉగ్రవాదులై మీకు మళ్ళీ మెడకు చుట్టుకుంటారు. 25 లక్షల మంది, 25 కోట్ల మంది పాకిస్తాన్లో ఉంటే 10 లక్షల మంది వాళ్ళు ఉగ్రవాదుల్ని తయారు చేయలేదా? మీ దగ్గర లెక్కలు లేవా?
గుర్తుపెట్టుకోండి, 25 కోట్ల మంది 10 లక్షల మందిని తయారు చేయగలిగితే అదే సంకల్పం భారతదేశం తీసుకుంటే ఏం జరుగుతుందో. భారతదేశం శాంతి కాముకుడిగా ఉంది కాబట్టి ఆగుతుంది ఈరోజు. మీరు అంటున్నారు కదా టాక్టికల్ బ్రిలియన్స్ అని చెప్పి. డోంట్ యూ షేమ్ ఫర్ స్టాబింగ్ ఇండియా? డోంట్ యూ ఫీల్ షేమ్ ఆన్ దాట్? యూ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆన్ దట్ టు సే an international platform saying tactical brilliance, attacking on forces in Pulwama? Well, that is your worst brilliance. If you have guts, come forward, in fact, come in front of our forces. The fight with us, you get to know the reality. ఇప్పటికే గట్టిగా దెబ్బతినున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. కాళ్ళు పట్టుకున్నావు ఎందుకు మరి? అమెరికా కాళ్ళు పట్టుకొని ఉండకపోయి ఉంటే ఈ పార్టీకి మీ పాకిస్తాన్లో సవాల్ లేచేవి. ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీళ్ళేంటి, వీళ్ళ గతం ఏంటి, వీళ్ళ దుర్మార్గం ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి భారత్కి బాగా తెలుసు. ఆ రోజు ఏం జరిగింది ఆ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు పుల్వామా దాడికి సంబంధించి పాకిస్తాన్ రియాక్ట్ అయింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన దాడికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి కదలికలు వచ్చే అవకాశం ఉంది? భారత్ ప్రస్తుతం ఈ అస్త్రాన్ని ఎలా వాడుకునే అవకాశం కనిపిస్తోంది? ఇన్ఫాక్ట్ ఈ అస్త్రాన్ని తనకు న్యాయం జరిగేందుకు ఎలా ఉపయోగించుకునే అవకాశం ఉందనుకోవాలి? డెఫినెట్ గా ఇది 2019లో జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో 40 మంది మన పారామిలిటరీ సిబ్బంది మృతికి కారణమైన భీకర ఉగ్రదాడి వెనుక తమ సైన్యం హస్తం ఉందంటూ ఇవాళ పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారి ఒప్పుకోలు అంశం ఇవాళ నిజంగా ఒక రకంగా భారత్ ను అంటే దిగ్భ్రాంతి గురి చేస్తున్న పరిస్థితి. అంటే ఏళ్ల తరబడి బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అయితే అంగీకరించిన అంశం నిజంగా ఒక రకంగా ఏం జరుగుతుంది, అసలు పాకిస్తాన్ వైఖరి ఏంటో, పాకిస్తాన్ చేస్తున్నటువంటి చేష్టలు ఏంటో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో తేటతెల్లమైన పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు ఇంకా వాళ్ళ ప్రతిభ ఏంటో, అసలు వాళ్ళు ఆ రోజు ప్రదర్శించిన వ్యూహాత్మక స్ట్రాటజీ ఏంటో కూడా చాలా క్లియర్ గా ఇవాళ మీడియా పరంగా ఒప్పుకున్నాడు. దీంతో మరొకసారి ఇవాళ విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందినటువంటి వైస్ మార్షల్ ఆయన ఔరంగజేబు ఇవాళ ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా పాకిస్తాన్ విధానాలు ఏంటో అర్థం పడుతున్నాయి. పాకిస్తాన్ గగనతలం, భూభాగం, అలాగే జలాలు లేదా ప్రజలకు ముప్పు వాటిల్తే రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్య. అలాగే దేశానికి తాము రుణపడున్నామని, పాకిస్తాన్ ప్రజలు తమ సాయుధ బలగాలపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కాపాడతామంటూ చెప్పే ప్రయత్నంలో ఈ అంశాన్ని ఆయన లీక్ చేశారు. పుల్వామాలో వ్యూహాత్మక చాకచక్యంతో దాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాం. ఇక ఇప్పుడు మా కార్యాచరణ పురోగతిని, వ్యూహాత్మక చిత్రతను అప్పుడు ప్రదర్శించామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. దీంతో పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించినట్లు చాలా స్పష్టమవుతుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి విషయాల్లో కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి ఏంటో చెప్పకనే చెప్తుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా బుకాయిస్తూ వస్తుంది. అప్పుడు ఆ రోజు ఆగస్టు 14th 2019లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడికి తామే బాధ్యత వహించినట్టుగా ఒప్పుకుంది. కానీ అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించారు. తమ సైనిక ప్రమేయాన్ని ఆయన తిరస్కరించిన పరిస్థితి. భారత్ అనేక ఆధారాలు సమర్పించినప్పటికీ పాకిస్తాన్ అప్పుడు వాటిని తోసిపుస్తూ వచ్చింది. దాడి చేసిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ అహ్మద్ కు జైషే మహమ్మద్ తో ముడిపెట్టు భారత్ ఇచ్చిన నివేదికను కూడా పాకిస్తాన్ పట్టించుకోలేదు. కానీ ఎన్నో సంవత్సరాలుగా దాచిపెడుతూ వచ్చిన నిజాన్ని వాళ్ళ పాకిస్తాన్ సైనికాధికారి స్వయంగా బహిరంగంగా కెమెరాల ముందు అంగీకరించడం ద్వారా పుల్వామా దాడి విషయంలో